ఆదరణ ప్రజలందరికీ నమస్కారము. మేము ఈ 4 రోజుల క్రితం జరిగిన కబ్జా గురించి ఈరోజు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో కబ్జాలు జరిగినాయి అని చెప్పి ఆదరణలో పుకార్లు ఎక్కువగా వినిపించినాయి. కానీ ఈ రూలింగ్ కూటమి రూలింగ్ వచ్చినప్పటి నుంచి పెద్ద పెద్ద కబ్జాలు ఆదరణ ప్రజల ముందర ఒక ఆధార్ కార్డు చేంజ్ చేసి కబ్జా చేయడము, తర్వాత చనిపోలేకున్నా బ్రతికి ఉన్న మనిషిని చనిపోయినాడని చెప్పి బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ తయారు చేయడము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ తయారు చేయడము, ఇలాంటివి చేసి గత 4 రోజుల క్రితం ఒక 6 ఎకరాల భూమి మండగిరి కబ్జా చేసినారు. ఆ కబ్జాలో బయటపడిన వలన ఎవరెవరు డాక్యుమెంట్లతో సహా అధికారులు నిన్న జైలుకి పోవడం జరిగింది, రిమాండ్ పోవడం జరిగింది. నేను ధన్యవాదాలు ఇస్తున్నాను పోలీసు డిపార్ట్మెంట్కి. వాళ్ళు వాళ్ళ పని అధికారికంగా కరెక్ట్ సక్రమంగా చేసి వాళ్ళ రిమాండ్ పంపించినారు. నా సవాలు ఎంఐఎం పార్టీ తరఫున ఏమంటే, అధికారులు కానీ డాక్యుమెంట్ కానీ వాళ్ళు పోవాల్సిందే పోయినారు. కానీ కబ్జా చేసిన ఆయన నంద్యాల వ్యక్తి కానీ యమునూరు వ్యక్తి కానీ వీళ్ళెక్కడ, వీళ్ళు రిమాండ్ పోలేదుగా, వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, వీళ్ళని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు రిమాండ్ పోకుండా దాటుకోవడానికి కారణం ఏమి? మా పార్టీ తరఫు నుంచి సవాల్ ఇది. తర్వాత లాస్ట్ ఇయర్ ఒక 2 నెలల 3 నెలల క్రితము ఎమ్మెల్యే పార్థసారథి గారి ఫ్రెండ్ డాక్టర్ రవికుమార్ కిరణ్ గారు ఒక ఫ్లాట్ కబ్జా చేయడం జరిగింది. దాంట్లో కూడా ఆధార్ కార్డు చేంజ్ చేసి ఈ భూమి వాళ్ళు లేదు కానీ ఒరిజినల్ ఓనర్ నిలిచిపెట్టి డూప్లికేట్ ఓనర్ పేరు మీద తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఓనర్లు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వాళ్ళకి కానీ ఆర్డీఓ ఆఫీసులో కానీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేసినారు. కానీ ఆ రవికుమార్ మీద కేసు పెట్టి ఆ రోజే రిమాండ్ ఎందుకు పంపించలేదని మేము అడుగుతున్నాం. ఈ విషయం ఎందుకు అడుగుతున్నామంటే, ఆ రోజు డాక్టర్ రవికిరణ్ కుమార్ జైలు పోయింటే ఈ రోజు వీళ్ళు పోయినట్ల ఆ భయం మీద ఉండింటే ఈ రోజు దీనికి ఈ 6 ఎకరాల దగ్గర వీళ్ళు వచ్చేవాళ్ళు కాదు. భయంతో దూరం ఉండి ఇలాంటి పనులు చేయడానికి భయపడేవాళ్ళు. కానీ ఆ రోజు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేపించి కేసు అయింది. కానీ ఆయన రిమాండ్ పోలేదు. ఆ భయం లేనందువలన ఈరోజు ఈ పని జరిగింది. ఎంత పెద్ద పని అంటే ఇది. ఆ పెద్ద ఆయన ల్యాండ్ ఓనర్, ఆయన జీవితకాలం ఏమి ఎలా తిని ఎలా పిల్లల్ని సాగి పెద్ద చేసి కష్టపడి ఆ 6 ఎకరాల భూమి కాపాడుకున్నాడు. ఆయన చెప్పుకోకుండా ఆయన భూమి కబ్జా చేసినారు. ఆయన వచ్చి అక్కడ రిజిస్టర్ ఆఫీస్ కాడ మెడికల్ మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఇది ఆదరణ ప్రజలు కాదు కదా, దేశ ప్రజలంతా ఈ సోషల్ మీడియా ద్వారా చూసినారు. ఎంత బాధ విషయం ఇది. కాబట్టి ఇలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేశారు. కబ్జాలు నా హయాంలో జరిగితే వాళ్ళు పెద్ద మాట అన్నారు, నేను తోలు తీస్తా, వాళ్ళకి జైలు పంపిస్తా, నాన్-అవైలబుల్ వారెంట్ ఇస్తాను. అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు మాటలు మాట్లాడినారు కానీ తోలు తీయడానికి రాదట, ఎవరిని కొట్టడానికి రాదు. ఇది మన భారతదేశంలో ఒకరిని కొట్టాలంటే చాలా పెద్ద విషయం అది. కాబట్టి మీరు ఆదోళనలో ఇలాంటివి జరగకుండా మీ ఫ్రెండ్ని ఆ రోజు మీరు జైలు పంపించింటే ఈరోజు ఇలాంటి పని జరిగేది కాదు. ఆ పెద్ద కొడుకులు
ఎంత బాధలో ఉన్నారంటే ఆ బాధ చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మా ఎంఐఎం పార్టీ ఇలాంటి విషయాలు ఎవరైనా కబ్జాలు చేస్తే మేము వాళ్ళకి అండదండగా నిలబడతామని ఈరోజు మిమ్మల్ని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కష్టజీవాలు, వాళ్ళు కష్టపడిన వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవాలంటే ఈరోజు ఆ ఆఫీసులు పోయి ఈజీ చెక్ చేయడం జరుగుతుంది. ప్లాట్గా వాళ్ళ భూమిని కాడిపోయి రోజు రోజు చూసి రావడం జరుగుతుంది. వీళ్ళు ఎంత భయపడుతున్నారు ఆంధ్ర ప్రజలంటే చెప్పడానికి సిగ్గుచేటు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలో ఉన్నారు. ఇది అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి జరుగుతుంది. ఒకటి టీడీపీ, ఒకటి జనసేన, ఒకటి బీజేపీ. ఈ నిన్న వాయిస్ ఇచ్చిన మల్లపన్న గురించి ఒక మాట చెప్తాను. అన్న మల్లపన్న, నువ్వు చెప్పు, నీది కూడా హక్కు ఉంది చెప్పడానికి. వేరే పార్టీ వాళ్ళు కూడా చెప్పడానికి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కాకపోతే నాకు తెలియకుండా ఒక విషయం పడతాను. ఇలా నువ్వు నిన్న ఇచ్చిన వాయిస్, ఇలాంటి వాయిస్ మీనాక్షి నారాయణ ఎందుకు చెప్పడం లేదు సాయిప్రసాద్ రెడ్డి గురించి? ఆయన కూడా ఒక పెద్ద సీనియర్ లీడరు. ఆయన దాదాపు అందరికన్నా ఆదంలో సీనియర్ నాయకుడు. ఆంధ్రకి ఎమ్మెల్యే సాయిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కన్నా సీనియర్ నాయకుడు ఆయన. ఆయన సపోర్ట్ ద్వారానే ఈరోజు బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ గెలవడం జరిగింది. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సరే, నువ్వు మాట్లాడవచ్చు, నీకు హక్కు ఉంది. మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడినావు కదా అన్న. ఇప్పుడు ఆయన హయాంలో, ఆయన రూలింగ్ లో కబ్జాలు జరిగినాయి కదా, ఒక్క ప్రూఫ్ తెచ్చి చూపారు కదా మీరు. ఆయన పబ్లిక్ తెలుసు, ఆయన కబ్జాలు చేసినాడు, పబ్లిక్ అది తెలిసింది కాబట్టి ఆయన ఓడిపించినాడు. సరే, పబ్లిక్ తెలిసింది, ఆయన ఓడిపోయినాడు, ఆయన అదృష్టం లేదు, ఆయన దురదృష్టం. ఆయన ప్రూఫ్ తెచ్చి చూపించండి, మేము కూడా మీ సపోర్ట్కి వస్తాం. ఆయన పైన వచ్చినాడు సరిసండి, ఆయన ప్రూఫ్ లో తయారు. రోజు ఎలక్షన్ రాకుండా ముందు నుంచి ఆయన కబ్జాలు చేస్తున్నాడు. చేసింటే చూపించాడనా? చూపిస్తే ఏమవుతుందంటే మల్లప్ప వైపు రాష్ట్రం సహి అంటే మల్లప్ప చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఆంధ్ర ప్రజలు నమ్ముతారన్నా. నువ్వు ఇదే చెప్పేది అందరూ బెజార్ని వస్తారు. ఆయన ప్రూఫ్ తెచ్చి చూపించాడు. ఎందుకంటే ఆయన నువ్వు ఎప్పుడు చెప్తావో, కౌంటర్ ఎప్పుడు ఇస్తావో ఎప్పుడే నీకు కౌంటర్ ఇస్తాడు. నా ప్రూఫ్ ఏమైనా ఉండి తెచ్చి చూపాడు. మీరు ఒక్కరు కూడా తెచ్చి చూపిరాప. బీజేపీ వెళ్తారు, టీడీపీ వెళ్తారు, వైఎస్ఆర్ వెళ్తారు, జనసేన వెళ్తారు. సారీ, జనసేన చెప్పారు, వైఎస్ఆర్ చెప్పి మీరు ప్రూఫ్ చేయాలి. ఆయన మీకు కౌంటర్ ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ కౌంటర్ ఇచ్చేది ఖాయం. అది ఆయన రూలింగ్ లో ఉంటే మీరు ఇస్తారు, మీ రూలింగ్ ఉంటే ఆయన ఇస్తారు. ఆయన చెప్పకూడదని ఎక్కడ రాసిందన్నది ఇది లేదన్నా. ఇది ఆయన చెప్పేది ఇవ్వాలా, మీరు ప్రూవ్ చేయాలా. కబ్జా ఎవరు చేసినారు మనకు సంబంధం లేదు. వాడు ఎవరు బాగుపోయినాడు, ఎవరు జైలుపోయినాడు. ఇప్పుడు జైలుపోయిన వాళ్ళు 5 మంది, ఆదరణ అందరూ బాగా జైలుపోయిన వాళ్ళు. నువ్వు కూడా అన్నావు వీళ్ళు లోపల వేయండి అని చెప్పి, అది కరెక్ట్. అది సాంప్రదాయ చెప్పి కూర్చుంటే అని చెప్పి చెప్తావా? కాబట్టి నేను చెప్పేది ఏమంటే, నువ్వు ఒకటి చెప్పకూడదన్నా, బీజేపీ వాళ్ళు కూడా చెప్పాలా, టీడీపీ వాళ్ళు కూడా చెప్పాలా, ఈ వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఆపోజిషన్ వాళ్ళు మాట్లాడే హక్కు ఉందన్నా. వాళ్ళ హక్కు లేదని చెప్పి మనం చెప్తే ముందు రోజు నమ్మరు అన్నట్ట. వాళ్ళ ఆపోజిషన్ ఉన్నారు కాబట్టి రూలింగ్ పార్టీ వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఉంది. వాళ్ళది ఏమైనా తప్పంటే మీరు చూపించే మీకు హక్కు ఉంది. నేను ఏమంటున్నా అంటే, ఎమ్మెల్యేగా ఆదోళనలో పార్థసారథి గారు ఉన్నారు కాబట్టి, ఆయన మాట ఇచ్చినారు కాబట్టి ఆయన అడుగుతున్నాడు, ఏమైనా మీ రూలింగ్ లో కబ్జాలు అవుతున్నాయి, దీనికి మీరు ఏమి స్పందిస్తారని చెప్పి మీ కఠిన చర్యలు ఏమన్నా అడుగుతున్నాడు. నాదేమైనా ఉంటే తెచ్చి చూపిండి అడుగుతున్నాడు. దానికి సమాధానం ఇవ్వండి అంతే. ఇప్పుడు కబ్జా చేసినాడు నెల్లరోడు, ఎందరోడు, దాంట్లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సాగసరెడ్డి ఏమైనా చేయకుంటే ఆయన కూడా కేసు బుక్ చేద్దాం. లేదు రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేపిస్తాం. అంతవరకే మాట్లాడదామన్నా. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఒక పార్టీలో ఉన్నాం, మాకు కూడా ప్రెస్ వాళ్ళు అడుగుతారు, పబ్లిక్ అడుగుతారు, మేము కూడా చెప్తాము. ఇప్పుడు నువ్వు లేకపోతే మాకు కూడా చెప్తావు ఎట్లా వీళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళు అడగకూడదని చెప్పి. ఎంఐఎం పార్టీ వాళ్ళు అడుగుతారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అడుగుతారు, మాలనాడు వాళ్ళు అడుగుతారు, వైఎస్ఆర్ వాళ్ళు అడుగుతారు. మేమంతా ఆపోజిషన్ లో ఉన్నాం మీకు. కాబట్టి సవాల్ వస్తుంది. ఇది
ఈ సవాల్కి జవాబు శాఖసారి మీద పంపించకపోవద్దండి. వాళ్ళు ఎవరు దాపెట్టుకున్నారు చూడు, ఈ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు దాపెట్టుకున్నారో ఎవరు తప్పించుకున్నారో వాళ్ళని పట్టి ఫస్ట్ జైలు చేయండి. వాళ్ళని జైలు చేపిస్తే ఇంకొకటి చేయడానికి భయపడతారు. లేకుంటే ఇంకొక 2 నెలల తర్వాత మరి ఇంకొకటి వస్తాడట. దీనికి కారణం ఏమంటే మళ్ళా పోయి కిరణ్ కుమార్ డాక్టర్ అనే ఆయన కబ్జా చేసినప్పుడు ఈయన జైలు పోయి ఉంటే ఎమ్మెల్యే ఫ్రెండే జైలు పోయినాడని చెప్పి ఈరోజు భయం ఉండేది అందరికీ. ఆ భయం లేకుండా దానికి ఈ పని జరిగింది ఆదంలో భయపడుతున్నారన్నా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే శాఖసారెడ్డి మాజీ ఎమ్మెల్యే శాఖసారెడ్డి గురించి ఇచ్చిపెట్టు, నువ్వు పోరాడు. ఫస్ట్ ఎట్లా పోరాడుతుండేది అట్లా పోరాడు. ఎవడన్నా కానీ నీ వంతు నువ్వు పోరాడు. మాజీ శాఖసారెడ్డి గురించి చెప్పుకుని కూర్చుంటే మళ్ళా పోయి ఇదే చెప్తుంటాడు కానీ ఒక పుకార్నే తీరుతుంది. కాబట్టి నువ్వు కుటుంబంలో ఉన్నా, ప్రభుత్వం రూలింగ్ లో నువ్వు ఉన్నా, నీ వంతు నీ పోరాడు. వేరే వాళ్ళ పేరు తీసుకునే వద్దు. ఆయన చదువు చేసింటే ఆయన ఓడిపించారు. ఇప్పుడు ఓడిపోవడము గెలిచడము ప్రతి ఒక్కరికి సాధ్యమనేది. పార్టీలో ఉన్నప్పుడు నిలబడిన క్యాండిడేట్ గెలుస్తాడు, ఓడిపోతాడు. నువ్వు ఓడిపోయిందని దానికే కారణం అని చెప్తే సరే దానికే కారణం ఉండొచ్చు. ఆయన ప్రూఫ్ అడుగుతావు, నువ్వు ప్రూఫ్ ఈ ప్రూఫ్ కూడా ఇవ్వడం లేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే పాలసారథి గురించి ఎవరైనా అడిగితే నువ్వు వచ్చి కౌంటర్ ఇస్తున్నావు. వేరే పార్టీ కుటుంబంలో ఉన్నవారు ఎవరు మాట్లాడడం లేదు. కాబట్టి జనాల్ని నువ్వు ఒక మెసేజ్ ఇచ్చినావు నిన్న, దీన్ని తెలుసుకోండి అని. దీన్ని తెలుసుకోవాలంటే నీ కుటుంబీకులందరూ మాట్లాడాలన్నా. నువ్వు కూడా మాట్లాడితే బాగా కనబడదు. నా పేరు ఏం మొహమ్మద్ జునే, ఏఐఎంఐఎం టౌన్ ఇన్ఛార్జ్ ఆదోని.